ప్రైజ్ ద లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనకి డబ్బులున్నా, అంతస్తులున్నా, మన చుట్టూతా చాలామంది స్నేహితులున్నా, మన బంధుమిత్రులున్నా, కొన్నిసార్లు మనం చింతిస్తూ ఉంటాము, భయపడుతూ ఉంటాము. ఏదన్నా అపాయం సంభవించిద్దేమో, ఏదన్నా అయిపోయిద్దేమో, మనకి ఏదన్నా జరిగిద్దేమో, లేదా మన బిజినెస్లో ఏమన్నా అయిపోయిద్దేమో, ఏదో ఒకటి చింతిస్తూనే ఉంటాం. ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని భయం, ఏం జరిగిద్దా అని. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు కీర్తనలు 91వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూసుకున్నట్టయితే, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులునూ నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఈరోజు దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడండి. ఏ అపాయము మనకి రాదంట, ఏ తెగులు మన గుడారము సమీపించదంట. ఈరోజు దేవుడే తన దూతల్ని కావలిగా ఉంచాడంట. ఈరోజు మనం ఒకవేళ భయపడుతున్నట్టయితే, ఈరోజు ఒకవేళ మనం దిగులు చెందుతున్నట్టయితే, ఈరోజు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం. అయ్యా, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ధైర్యముగా ఉంటాను. ఏ అపాయము, ఏ తెగులు మన గుడారము సమీపించకుండా మనం వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన మనకి తోడయుండి నడిపిస్తాడంట. అలాగే ఆయన దూతల్ని తోడయుండి పంపిస్తాడంట. చిన్న ప్రార్థన చేసుకుందాం ఈరోజు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అయ్యా, ఈరోజు నీ వాక్యంతో మాతో మాట్లాడావయ్యా. అందుని బట్టి వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రభా. అయ్యా, ఏ తెగులు నాయన ప్రభా, ఏ అపాయము నాయన అయ్యా మా గుడారాలు సమీపించదన్నావు నాయన. అయ్యా, మేము వెళ్ళే మార్గములన్నిటిలో తండ్రి నాయన నువ్వు తోడైండి నడిపిస్తా అన్నావు నాయన. అయ్యా, నువ్వు కాచి కాపాడుతా అన్న గొప్ప దేవుడు తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, దయతో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మా భయాల్ని, మా దిగులుని, మా వేదనని నాయన సమస్తాన్ని నాయన ప్రభా దూరపరిచి నాయన ప్రభా. అయ్యా నాయన, ఈ రోజు నుంచి ఈ యొక్క వాగ్దానం నాయన పట్టుకొని తండ్రి నాయన ప్రతిరోజు అనునిత్యము ప్రార్థన చేసుకొని నాయన నీ వాక్యాన్ని అనుసరించే బిడ్డలుగా ఉండగలటకు సహాయం చేసి నడిపించమని సర్వశక్తి గల యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.